సార్ నమస్తే. సో ముఖ్యంగా నందూస్ వరల్డ్ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. ఆమె పైన మీరందరూ ముఖ్యంగా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. ఆమె నార్మల్గా ఒక ఫ్యామిలీ లేడీ యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళపైన ఇలాంటి ఎలిగేషన్స్ వేయడం ఏంటి? ఆమె ఎదుగుదల కావచ్చు, లేకపోతే ఆమె యొక్క స్టార్డమ్ని తట్టుకోలేక మీరు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ఫ్యాన్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారండి? ప్రతి ఒక్కళ్ళకి నమస్తే అండి. నేను శ్రీశాల అమర్నాథ్ అనే అప్లికేషన్ తరపున వచ్చాను. దాంతోపాటు జరిగిన విషయం మొత్తం మీకు చెప్తాను. ఏం జరిగింది అనేది ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తాను. 2023 జూలైలో తను ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చినప్పుడు మీట్ అయ్యాము. మేము వర్క్ వీసాస్, ఫ్యామిలీ వీసాస్ అన్నీ చేస్తామని చెప్పాడు. మీట్ అయ్యాము. అప్లికేషన్స్ కోసం ఇచ్చాము. ఒక్కొక్క అప్లికేషన్కి 18.5 lakhs ఇచ్చాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉన్నాయండి మా దగ్గర. తనకి అకౌంట్స్ తనకి కాకుండా తన ఫ్రెండ్స్ ఇచ్చాడు. 2 వీసాలు వచ్చినాయి. వాళ్ళు యూకే వెళ్ళిన తర్వాత వాళ్ళకి జాబ్లు ఇవ్వలేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశాడు. వాళ్ళు ఎంత ఆఫీసులకు వెళ్తే ఆఫీసుల దగ్గర ఎవరు లేరు. ఇది అంతా అయిపోయిన తర్వాత 3వ అప్లికేషన్ రిజెక్ట్ అయింది ఎంబసీలో. దాని తాలూకు పేపర్స్ ఉన్నాయి, దాని తాలూకు అకౌంట్స్ ఉన్నాయి. వీళ్ళు అంతా ఫ్యామిలీ వాళ్ళు. నేను రిఫరెన్స్ ఇచ్చాను. ఇట్స్ రిఫరెన్స్, ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ కన్సల్టెన్సీ లైక్ దాట్. సో ఇచ్చాము. 3వది వీసా రిజెక్ట్ అయింది. అప్పుడు నేను అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం చేసుకుంటావు చూసుకున్నాడు. నేను 1కి 3 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. 3 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రతి కంప్లైంట్ దగ్గర సిఐలకి, ఎస్ఐలకి సమ్ ఫోన్స్ రావడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్స్ తీసుకోలేదు. కంప్లైంట్స్ ఉన్నాయి, అకౌంట్స్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్రెండ్స్ని మేము అడిగాము, మీకు ఇలా ట్రాన్స్ఫర్ చేసాం, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అంటే లేదు. వాళ్ళు ఎన్ని అడిగినా, అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళినా, ఇంటికి వెళ్ళినా వాళ్ళ అడ్రస్ ఉన్నాయి. ఈవెన్ ఇవాళ పోలీసు వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన ఒక ఎఫ్ఐఆర్ ఇది చేపించి దాని ద్వారా ఎంక్వైరీ చేస్తే అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఆల్ ఇండియన్ ఎన్ఆర్ఐ అకౌంట్స్ అండ్ ప్రతిదానికి ప్రూఫ్ ఉందండి. మీరు ఏది అడిగినా కూడా ఇంత రియాక్ట్ అవుతూ ఉన్నారు అండ్ వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ అయినాయి అండ్ మేమన్నీ కూడా క్యాన్సిలేషన్ అయిపోతూ ఉన్నాయి వెనక్కి. మళ్ళీ మీరు ఈ మధ్యలోని మధు గారిని మీరు కన్సల్ట్ అవ్వడం కానీ, ఆ రోజు నేను మీరు కలిసినప్పుడు ఆ రోజు ఆయనతో దిగిన ఫొటోస్ కానీ, ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రూఫ్స్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ప్రూఫ్ చూపించండి మాకు, మీరు కలిసినట్టు కానీ మీరు మాట్లాడినట్టు కానీ మాకు ప్రూఫ్ చూపించండి అని చెప్పి. ఇదిగోండి వాళ్ళ బాబు ఫంక్షన్ కోసం వచ్చాడండి. వాళ్ళ బాబు ఫంక్షన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కంపెనీస్ లిస్ట్ అండి. ఇది ఒక కంపెనీస్ లిస్ట్ వాళ్ళ తరపున ఉండేయండి. 5 కంపెనీస్ ఉండేయండి అప్పుడు. అట్లానే దానికి సంబంధించి వాళ్ళ బాబు ఫంక్షన్కి సంబంధించినటువంటి ప్రూఫ్స్. ఆ రోజు మేము వెళ్ళి మీట్ అయ్యామండి. మేము ఫంక్షన్ చేసుకుంటున్నాము, మీ తర్వాత రండి అని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపించారు బౌన్సర్లు తీసుకొని. సెటిల్మెంట్ కోసం అని చెప్పి మేము ఎంత బతిలాడినా రూపాయి ఇవ్వను, ఏం చేసుకోండి అన్నారు. ఈ విషయంలో ప్రతి విషయంలోనూ జాగర్లమూడి మధుకర్ వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చామండి. వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ అడిగారు. అరండల్పేట పోలీస్ స్టేషన్ ఒకటి, నెక్స్ట్ నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఒకటి, అండ్ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఒకటి, 3 సార్లు తీసుకొచ్చామండి. ఇదంతా 2023 జరిగింది మేడం. 2023లో జరిగింది. ప్రతిదానికి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఇస్తానండి. నా దగ్గర అన్నీ ఉన్నాయి. సో మీరు ఇవి చూడండి. అకౌంట్స్ అనేవి ప్రతి ఒక్కటి స్లిప్స్ ఉన్నాయి. ప్రతిదీ చూపిస్తాను. ఇదిగోండి ఆగస్ట్ నెలలో కొట్టాము. 1 minute. ఇటువంటి కాస్ట్ రిజెక్షన్ లెటర్. ఈ స్టూడెంట్కి ఫేక్ కాస్ట్ ఇచ్చి కాస్ట్ రిజెక్షన్ లెటర్ ఇది. దీనికి క్లియర్గా వీసా రిజెక్ట్ అయిపోయింది. ఓకే, యూకే గవర్నమెంట్కి మేము సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్, అతను ఇచ్చినటువంటి కాస్ట్ మీద అప్లై చేసినటువంటిది. ఇప్పుడు ఆయన ఏదైతే మెన్షన్ చేశారో 5 కంపెనీస్ ఉన్నాయి నాకు అని చెప్పి, మీరు ఆ కంపెనీస్ అన్నీ కూడా విజిట్ చేశారా? ఆయన కంపెనీ హోల్డర్ అని చెప్పి మీరు క్లియర్గా తెలుసుకున్నారా? లైక్ మనకి వెబ్సైట్ ఉంటుంది, మీ గురించి ఎంక్వైరీ చేసాం. బట్ దే ఆర్ ఇన్ యూకే, నాట్ ఇన్ ఇండియా. అండ్ ఇండియాలోకి వచ్చేదానికి మీకు అరండల్పేట 4th లైన్లో ద డెస్టినీ కన్సల్టెంటీ, వీ హ్యావ్ ఫొటోస్. డెస్టినీ కన్సల్టెన్సీలో మీట్ అయ్యాం. ఈవినింగ్ 3:30 అప్పుడు వచ్చి మీట్ అయ్యాడు. మొత్తం అన్నీ మేము ఇలా ప్రాసెస్ చేస్తామని చెప్పాడు. అన్నీ అయిపోయిన తర్వాతనే మేము అమౌంట్ అతను ఇచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్, దీంట్లో చాలామంది ఉన్నారండి. వాళ్ళ అకౌంట్స్ అందరూ సుమలత చెరుకూరు అనే అమ్మాయి, ఒక అమ్మాయి, నిశాంత్ ముల్లంగి అనే అమ్మాయి, కొమ్మలపాటి సోమేష్ అనే వాళ్ళు, నెక్స్ట్ జాగర్లమూడి మధుకరు, నెక్స్ట్ ఆయన ఎంక్వైరీ చేసుకున్నారు. ఆయన కూడా అన్నారు ఇది జెన్యున్గా కనపడుతుంది, ఇవాళ కాకపోతే రేపటికైనా ఆ అకౌంట్ హోల్డర్స్ ఇబ్బంది పడతారు, దయచేసి నువ్వు ఎంతోగానో సెటిల్ చేసి వెళ్ళమని అంటే అతను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి బౌన్సర్లను పెట్టేసి మమ్మల్ని బెదిరించి
వెళ్ళిపోయాడు. బట్ పోలీసులు మీ అన్నీ కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ చూసిన తర్వాత పోలీసులే మధుకి మాట్లాడారు, మీరు వచ్చి ఎంతో కొంత సెటిల్ చేయమని చెప్పినా కూడా ఆయన అంత రెక్లెస్గా ఎందుకున్నారంటారు? అంటే ఏం చేయలేరు అని ధైర్యమా, లేకపోతే నేను ఇక్కడ ఉండను కదా నాకు సంబంధం లేదు అని? నేను ఇక్కడ ఉండను ఒకటి ఫస్ట్ పాయింట్. మాకు ఆమె పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటంటే దే ఆర్ ఎ వెరీ సొసైటీలో హై క్లాస్ పీపుల్, ఓకే. సో మీరు ఆ టైంలో వాళ్ళని అలా చేయకూడదు, వాళ్ళ పేరు పోగొడుతున్నారని చెప్పి పాయింట్ రైట్ చేశారు. ఎందుకంటే అది ఆవిడ కూడా మాట్లాడింది కదా, అవును, మాది మమ్మల్ని స్పాయిల్ చేస్తున్నారని. బట్ ప్రూఫ్స్ ఉన్నాయి, మేమేమి ఆ ప్రూఫ్స్ లేకుండా నేను ఏది మాట్లాడతలేదండి. ప్రతిదానికి ప్రూఫ్ ఉంది. నువ్వు రిజెక్షన్ లెటర్ ఇచ్చిన ప్రూఫ్లు ఉన్నాయి, నువ్వు మాట్లాడిన ఆడియోలు ఉన్నాయి, నువ్వు చాట్లు చేసిన బ్లాక్లు ఉన్నాయి, స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు, నీ ఆఫీస్కి వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి, నీ ఆఫీస్లో మాట్లాడినవి ఇవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నా. పోలీసు వాళ్ళు ఏంటంటే మీరు మాట్లాడారు కరెక్టే, దీనికి వాళ్ళు ఇవన్నీ ప్రూఫ్ చేయగలిగితే చేయండి, లేకపోతే వాళ్ళు ఆ విధంగా అంటున్నారు, దీని మీద కామెంట్ లేదు. ఇది జరిగిందండి. అండ్ వాళ్ళు రీసెంట్గా ఇంటర్వ్యూస్ అని చెప్పి అండ్ రీసెంట్గా చిరంజీవి గారి సినిమాకి అని చెప్పి షూట్కి రావడం జరిగింది. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా డైరెక్ట్గా మీరు వెళ్ళి అడగడానికి కానీ? ఎందుకంటే మనం అదర్ కంట్రీస్కి మనం ఎలాగో వెళ్ళలేము, మమ్మల్ని రానిలేదు. మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది వాళ్ళు వస్తున్నారు అని? తెలుసు వెళ్ళాం. నో ఛాన్స్ బికాస్ ఆఫ్ వీఆర్ స్మాల్ పీపుల్, దే ఆర్ బిగ్ పీపుల్, సో దట్స్ వై దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎంటరింగ్. ఉన్నారు, ఎక్కడికి రానివ్వలేదు. ఈవెన్ చాట్ చేస్తుంటే బ్లాక్, కొత్త నెంబర్స్ చేస్తే కొత్త నెంబరు బ్లాకే, దేనికి సమాధానం ఇవ్వడు.